హలో అండి, అందరికీ నమస్కారం. ఇంతలోనే విశాఖ ఎయిర్పోర్ట్ వచ్చేసింది. మధ్యలో విమానం మారినప్పుడు రాధ కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నా. బహుశా ఢిల్లీ అనుకుంటా. అయినా 2 ఏళ్ళు నా స్వదేశాన్ని విడిచి ఉండడం, ఇక్కడున్న ప్రేమానురాగాలను వదిలి ఉండడం కొంచెం కష్టమే అని తెలిసింది. ఎయిర్పోర్ట్ నుండి నా లగేజ్ తీసుకొని బయటికి నడుస్తూ వస్తున్నాను. నా కోసమే మా అమ్మ నాన్న అమ్మమ్మ స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నారు. నేను మా బావ వచ్చాడేమోనని చూశా. తను రాలేదని గమనించి నా మనసులో మహాలక్ష్మితో బావకు పెళ్ళై ఉంటుందని, అందుకే రాలేకపోయి ఉంటాడని అమ్మ నాన్నను పలకరించాను. వాళ్ళు కూడా ఎన్నో రోజుల నుండి నన్ను చూడకపోవడం వల్ల, నాతో మాట్లాడకపోవడం వల్ల ఒక్కసారిగా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకా మా అమ్మమ్మ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఏదో చెప్పాలని, ఏదో మాట్లాడాలని ఆతృతతో ఎదురు చూస్తున్నట్లు అనిపించింది. చాలా ఉత్తరాలు పంపించామని, వాటికి సమాధానం ఎందుకు పంపించలేదని అమ్మమ్మ అడిగింది. నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని లేదు అమ్మమ్మ. అందుకే నేను ఆ ఉత్తరాలని తెరవలేదు, చదవలేదు అని చెప్పేసరికి అమ్మమ్మ నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. తను రాసిన ఉత్తరాలు నేను చదవలేదని బాధలో అంతగా ఏడ్చింది అనుకున్నాను. అక్కడ నుండి కారులో మా ఇంటికి ప్రయాణమయ్యాము. గడిచిన 2 సంవత్సరాలలో విశాఖపట్నం చాలా అభివృద్ధి చెందింది. విశాఖ అందాలు మరింత అద్భుతంగా అనిపించాయి. అలా వాటిని చూస్తూనే గాజువాక చేరుకున్నాను. అక్కడ నుండి నేరుగా రాధ మ్యారేజ్కి తన కోసం కొన్న గిఫ్ట్ పట్టుకొని బయలుదేరాను. రాధ మ్యారేజ్ విజయనగరంలో జరుగుతుంది. అమ్మ నాన్న పెళ్లి టైంకి వస్తామని చెప్పి నన్ను విజయనగరం కారులో పంపించారు. ఎక్కువ సమయం లేకపోవడంతో నేను వాళ్ళతో ఏమీ మాట్లాడకుండా విజయనగరం బయలుదేరాను. కారులో కూర్చున్న నాకు మదిలో చాలా ప్రశ్నలు. బావ మహాలక్ష్మిలని చూసి నేను తట్టుకోగలనా? వాళ్ళు ఎదురుపడితే వాళ్ళతో మాట్లాడగలనా? అత్తయ్య మామయ్య ఎలా ఉన్నారో వాళ్ళని చూసి చాలా రోజులైంది. రాధ పెళ్ళి అవ్వగానే అత్తను చూడడానికి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి అని మనసులోనే నేనే అనుకుంటూ విజయనగరం చేరుకున్నాను. కళ్యాణ మండపం దగ్గరకు వెళ్ళగానే రాధ వాళ్ళ అమ్మా నాన్న నన్ను పలకరించి నా యోగక్షేమాలు అడిగి తెలుసుకొని పెళ్లి కూతురుని చేస్తున్న రాధ గదికి నన్ను తీసుకెళ్లారు. తనకు కనిపించకుండా మెల్లగా వెనక నుండి అడుగులు వేస్తూ వెళ్తున్నా. చిన్నప్పుడు చాలా సన్నగా ఉండే రాధ ఇప్పుడు చూడడానికి సినిమా హీరోయిన్లా అనిపించింది. లేత ఆకుపచ్చ రంగు పట్టు చీరలో పెళ్లి కూతురు ముస్తాబులో చాలా అందంగా ఉంది. వెనక నుంచి తన కళ్ళు మూసి ఒక రౌండ్ తిప్పి తన ముందు నిల్చున్న నన్ను చూసిన రాధ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టింది. చాలా రోజులైంది. నీకు చాలా ఉత్తరాలు రాశాను. వాటికి నీ నుండి సమాధానం రాకపోవడం నన్ను చాలా బాధ అనిపించింది అని చెప్పి నన్ను పట్టుకొని బాధపడింది. రాధా, నీకు తెలియదేముంది నా పరిస్థితి. ఇక్కడ కొన్ని చూస్తూ ఉండలేననే కదా అంత దూరం వెళ్ళిపోయాను. మళ్ళీ మీరు ఉత్తరాలు రాసి వాటికి నేను సమాధానం రాస్తూ ఇక్కడ జరిగే విషయాలను తెలుసుకొని అక్కడ కూడా నేను ఆనందంగా ఉండలేమోనని ఏ ఉత్తరాన్ని కూడా నేను తెరవలేదు, చదవలేదు. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని రాధ నన్ను చెయ్యి పట్టుకొని వేరే రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అసలు విషయం నెమ్మదిగా చెప్పింది. మీ బావకి మహాలక్ష్మికి పెళ్ళి అవ్వలేదు. ఏవో గొడవల వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇంకా అసలు విషయం ఏంటంటే మీ అత్తయ్య చనిపోయారు. అప్పటి నుండి మీ బావ పిచ్చివాడిలా అయిపోయాడు అని చెప్పేసరికి నా మనసు ముక్కలైంది. అసలెందుకు ఆ ఉత్తరాలు చదవలేదా అని నాలో నేనే బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాను. ఎలా అయినా బావను చూడాలని, తనతో మాట్లాడాలని రాధకు చెప్పాను. తను కూడా పెళ్ళికి వస్తాడని తనతో మాట్లాడమని చెప్పి రాధ వెళ్ళిపోయింది. రాధ విషయం చెప్పి వెళ్ళాక నేను చాలా సమయం రూమ్లోనే ఉండిపోయాను. నేనొకటి అనుకుంటే వేరొకటి జరిగిందని, నేను ఉంటే ఇలా జరిగుండేది కాదని, అయినా నాకు ఇష్టమైన మా అత్తను ఆఖరి చూపు కూడా చూడలేకపోయానని, ఆ కష్టకాలంలో మా బావకు తోడుగా ఉండలేకపోయాననే ఆలోచనలు నన్ను మరింత కృంగదీశాయి.
అసలు ఏం జరిగిందోననే ఆలోచనలు నా మదిలో మరింత భారాన్ని పెంచుతున్నాయి. రూమ్ నుండి బయటకు వచ్చేసరికి మా బావ ఒంటరిగా మాసిన గడ్డంతో పెరిగిన జుట్టుతో చూడడానికి పిచ్చివాడిలా కనిపించాడు. తనని అలా చూసి నా హృదయం తరుక్కుపోయింది. ఎంతో అందంగా ఆనందంగా ఏదో సాధించాలనే కసితో ఉండే మా బావ ఇలా అయిపోవడం చూసి నాలో నాకే చాలా బాధ అనిపించింది. నా స్వార్థం కోసం నేను లండన్ వెళ్ళిపోయాను కానీ ఇక్కడ తను ఎలా ఉన్నాడనే విషయాన్ని గమనించలేకపోయానని ఆవేదన చెందాను. ఇక ఆగలేక బావ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని సిద్ధమయ్యాను. చాలా రోజుల తర్వాత బావని చూసినా నాకు తను ఎలా ఉన్నాడని అడగాలనిపించలేదు. తన పరిస్థితి చూసి నాకే జాలి వేసింది. జీవితంలో మొదటిసారి మా బావ మీద జాలి పడ్డాను. బావ నన్ను చూసి ఎలా ఉన్నావు కావేరి, ఎప్పుడొచ్చావు అని పలకరించాడు. ఆ మాటలు వినగానే నా కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా వచ్చేశాయి. బాగున్నాను బావా, నిన్ను వదిలి వెళ్ళినందుకు నన్ను క్షమించు బావా. అత్త చనిపోయిందనే విషయం నాకు నిజంగానే తెలియదు. అయినా నేను పిచ్చిదాన్ని. నేను దూరంగా వెళ్తే అన్నీ మారిపోతాయి అనుకున్నాను కానీ పరిస్థితులు మారి దారుణంగా తయారవుతాయి అనుకోలేదు. అసలు ఏమైంది బావా, నువ్వెందుకు మహాలక్ష్మిని పెళ్లి చేసుకోలేదు? జాబ్ ఎందుకు మానేశావు? ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు అని బావని అడిగాను వస్తున్న కన్నీళ్లను తూర్చుకుంటూ. జీవితం అంతే కావేరి, మనల్ని ప్రేమించే వాళ్ళని మనం వద్దనుకుంటాం. అదే మనం ప్రేమించే వాళ్ళని మాత్రం వారే కావాలని వారి వెంట పరిగెత్తుతాం. వాళ్ళు మనల్ని విడిచి వెళ్తే గాని మనం ఏం కోల్పోయామో, ఎవరి కోసం ఎవరిని వదులుకున్నామో అర్థమవుతుంది. నువ్వు లండన్ వెళ్ళాక ఏం జరిగిందోనన్న విషయం నీకు చెప్పాలి కావేరి. ఈ విషయం ఎంతమందికి చెప్పినా కూడా నా బాధ పోవడం లేదు. ఆ రోజు స్కూటర్ మీద వెళ్ళినప్పుడు ఒక మంచి రోజు చూసి తనకి నా లవ్ గురించి చెప్పమన్నావు. నేను కూడా ఎంతో ఆతృతగా తనకి ఎలా అయినా నా ప్రేమ విషయం చెప్పాలని చాలా రోజుల నుంచే ప్రయత్నిస్తున్నాను. అనుకోకుండా ఒకరోజు ధైర్యం చేసి తనకి నా ప్రేమ విషయం చెప్పడానికి సిద్ధమయ్యాను. ఎందుకో ఎప్పుడు మాట్లాడే మహాలక్ష్మితో నా లోపల ప్రేమను తనకి చెప్పాలంటే చాలా భయమేసింది. కొంచెం ధైర్యం చేసుకొని తనంటే నాకెంత ఇష్టమో తన కోసం నేను ఏం చేశానో అన్నీ చెప్పేశాను. అవి విన్న మహాలక్ష్మి కోపడుతుందేమో అని, మళ్ళీ గొడవ చేస్తుందేమోనని భయపడ్డాను. కానీ ఆశ్చర్యంగా తను చెప్పిన మాటలు విని నాలో ఏదో తెలియని ఆనందం ఒక్కసారిగా నా ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అప్పటి వరకు తను నా ప్రేమని ఒప్పుకుంటే చాలనుకునే నేను తనతోనే నా జీవితం అనుకునేలా మారిపోయాను. అన్ని రోజులు స్నేహితురాలిగా ఉన్న మేము ఒక్కసారిగా ప్రేమికులుగా మారిపోయాం. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం పెరిగింది. ఒకరి అభిప్రాయాలు ఒకరికి చాలా నచ్చాయి. చదువుల్లో ఎలా అయితే పోటీ పడుతూ చదువుకున్నామో ప్రేమలో కూడా అలాగే పోటీ పడుతూ ప్రేమిస్తున్నాం. తన పుట్టినరోజుకి నేను సర్ప్రైజ్ ఇవ్వడం, నా పుట్టినరోజుకి తను సర్ప్రైజ్ ఇవ్వడం, తన కోసం నేను బహుమతులు కొనడం, నా కోసం తను బహుమతులు కొనడం, బీచ్లు, సినిమాలు, షికార్లు ఇలా చాలా ఎంజాయ్ చేశాం. బీటెక్ పూర్తయ్యేసరికి ఇద్దరికి ఒకే కంపెనీలో జాబ్ రావడం, ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకొని ఇద్దరం జాబ్లో జాయిన్ అయ్యాం. ఇదంతా నీకు తెలిసిన విషయమే కదా. జాబ్లో జాయిన్ అయ్యాక అంత బాగుందనుకున్న సమయంలో ఒకరోజు మహాలక్ష్మి ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చింది. ఏమైందో ఏంటోనని అడిగేసరికి మీ అమ్మమ్మ ఇంటికి వచ్చింది, మా అమ్మ వాళ్ళతో గొడవ పెట్టుకుంది అని చెప్పి తనలో తానే బాధపడింది. ఎందుకో మహాలక్ష్మి అప్పుడప్పుడు కొంచెం డల్గా ఉండేది. నా దగ్గర కూడా ఏదో విషయం దాస్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని తెలిసి అమ్మమ్మతో నేను చాలా కోప్పడ్డాను. ఇక ఎలాగో విషయం మహాలక్ష్మికి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళింది కదా అని వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడడానికి వెళ్ళాను.